అసలు ఆనందం అంటే ఏమిటి? ఒకసారి ఒక అమెరికన్ జర్నలిస్టు చాలా ఒత్తిడిలో, బాధలో ఉండి దలైలామా గారిని కలుసుకున్న అతను అడిగాడు, సార్, నా జీవితంలో నేను చాలా సంపాదిస్తున్నాను. చాలామంది రిలేటివ్స్ కూడా ఉన్నారు. కానీ నేను ఆనందంగా లేను. వై? దలైలామా గారు స్వల్పంగా నవ్వి ఒక మాట చెప్పారు. ఆనందం బాహ్య ప్రపంచం నుండి రాదు. అది మనసులోని అలవాట్ల నుండి వస్తుంది. ఆ మాట జర్నలిస్టును ఆలోచనలో పడేసింది. మనం సినిమా, ఫోన్, వాహనం, డబ్బు, పేరు అన్నీ సంపాదించినా మన మనసు శాంతంగా లేకపోతే ఆనందం రావడం అసంభవం. అసలు ఆనందం అంటే ఏంటి? మనసు ప్రశాంతంగా ఉండే స్థితిని ఆనందం అంటారు దలైలామా గారు. దలైలామా గారి దగ్గర ఒకసారి ఒక సన్యాసి చెప్పాడు, నాకు చాలా కోపం వస్తుంది, ఏం చేయాలి? దలైలామా గారు నవ్వుతూ చెప్పారు, మనసు అంటే ఒక కోతి లాంటిది. దాన్ని శిక్షించలేం, గైడు చేయలేం. అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఒక ప్రవాహంలో నువ్వు పడవ నడుపుతున్నావు. నువ్వు ప్రవాహాన్ని ఆపలేవు, కానీ నీ పడవ దిశను మాత్రం మార్చగలవు. అంటే పరిసరాలను మార్చలేము, కానీ మన స్పందనను మార్చగలము. ఇదే మనసు శాంతికి మొదటి అడుగు అంటారు. ఒకసారి చిన్నపిల్లలు దలైలామా గారిని అడిగారు, సార్, మీరు ఎందుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని. దలైలామా గారు చెప్పారు, ఎందుకంటే నేను ఇతరుల సంతోషంలో నా సంతోషం చూస్తాను అంటారు. కంపాషన్ అంటే కేవలం జాలి కాదు, ఇతరుల బాధను మన మనసులో అర్థం చేసుకోవడం.